మిడిల్ ఓవర్లో హిట్టింగ్ చేయగలడు. ఈజీగా బంతిని స్టాండ్లో పంపగలడు. ఎంతటి తోపు బౌలర్ వేసిన బంతైనా నిల్చున్న చోటు నుంచే 6 కొట్టగలడు. ఈ ఉపోద్ఘాతం అంతా ఎవరి గురించి అని అనుకుంటున్నారా? శివం దూబే గురించే. అవును, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నప్పటి నుంచి శివం దూబే శివాలెత్తిపోతున్నాడు. అతడి పవర్ హిట్టింగ్ సామర్థ్యాన్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో తీవ్రమైన పోటీ ఉన్నా కూడా భారత సెలెక్టర్లు అతడిపై నమ్మకం ఉంచారు. రింకు సింగ్ లాంటి ఫినిషర్ను పక్కన పెట్టి మరీ టీ20 ప్రపంచ కప్ 2024 కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు కల్పించారు. కానీ టీ20 ప్రపంచ కప్ 2024 కోసం జట్టు ఎంపిక చేసే వరకు బాగానే ఆడిన శివం దూబే ప్రస్తుతం ఫామ్ కోల్పోయినట్లుగా కనిపిస్తున్నాడు. మిడిల్ ఓవర్లలో పవర్ హిట్టింగ్ చేయగలడని భావించిన ఈ లెఫ్ట్ హ్యాండర్ గతంలో మాదిరిగా వేగంగా ఆడలేకపోతున్నాడు. దీంతో జట్టును మరింత కష్టాల్లోకి నెడుతున్నాడు. టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించిన తర్వాత అంటే మే 1 నుంచి 5 మ్యాచ్లు ఆడిన దూబే అందులో 2 సార్లు డకౌట్ అయ్యాడు. మిగతా సందర్భాల్లో కూడా వేగంగా పరుగులు చేయలేకపోయాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన 2 వరుస మ్యాచ్ల్లో తొలి బంతికి అవుట్ అయిన దూబే 2 సార్లు గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. ఆర్సీబీతో మ్యాచ్ లో 15 బంతులు ఎదుర్కొన్న దూబే ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. చివరకు 7 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అయితే టీ20 ప్రపంచ కప్ ముందు దూబే వైఫల్యం టీమిండియాకు ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో ఒక వార్త వైరల్ గా మారింది. అదేంటంటే టీ20 వరల్డ్ కప్ కి ప్రకటించిన జట్టులో మార్పులు చేసుకోవడానికి మే 25 వరకు అవకాశం ఉంది. దాంతో పూర్ ఫామ్ లో ఉన్న దూబేను పక్కన పెట్టి అతడి స్థానంలో హిట్టర్ రింకును తీసుకోవాలని చూస్తోందట. దూబేని స్టాండ్ బై ప్లేయర్ లిస్ట్ లోకి పంపాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.